నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే, బీఆర్ఎస్ పరిపాలన మీద నమ్మకం ఉంటే భూ నిర్వాసితులమైన తమను సొంత ఖర్చులతో మేడిగడ్డ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. గతంలో పంపులలోకి నీరు వచ్చినప్పుడు ఎక్కడ సమస్య ఉందో పరిశీలించి ఉంటే ఇంత ప్రజాధనం వృధా అయ్యేది కాదన్నారు. బండి సంజయ్కు తాము సవాల్ విసురుతున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరుగుతుంటే ఏం చేశారని నిలదీశారు. మేడిగడ్డకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమను తీసుకెళ్లండి, నిజానిజాలు ప్రజల ముందు ఉంచుతామని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు కోరారు. మీ ప్రభుత్వమే మాకు ఆర్ఎండ్ఆర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. మేడిగడ్డ, సుందిల్లా అన్నారు, 3 బ్యారేజ్లు 3 కంపోజుల దగ్గర ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఈరోజు కూడా మీరు ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు. ఆ విషయం అక్కడే తెలుసుకుంటాం. కాబట్టి మీతో పాటు మేము కూడా రాబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఉంది. కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాగ్ రిపోర్ట్ కూడా చదివారు, అన్ని చదివారు కదా. ప్రజల వద్దకు మీరు వస్తున్నారు కాబట్టి అన్ని బ్యారేజ్ల దగ్గరికి ఖచ్చితంగా నిర్వాసితులుగా మేము కూడా వస్తాం. మేము రావడానికి మా యొక్క రవాణాన్ని మీరే భరించండి. కాంగ్రెస్ వాళ్ళని రమ్మన్నారు కదా, బీజేపీ వాళ్ళని కూడా రమ్మనండి. టీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు కేంద్రంలో అప్పుడు బీజేపీ ఉంది, అప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ ఉంది. కాబట్టి 2 పార్టీలు వస్తే కేటీఆర్ గారి నాయకత్వంలోనే వెళ్దాం. నిర్వాసితులుగా మేము కూడా వస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ దానికి సంబంధం లేదు, ప్రభుత్వంతో కూడా సంబంధం లేదు. మీరే మమ్మల్ని స్పాన్సర్ చేయండి, మీరే మా దగ్గరికి బస్సు పంపించండి. వాస్తవంగా మీరు చెప్పేటి నిజాలైతే అక్కడ ఏం జరగలేదు అంటే మేడిగడ్డకు వెళ్దాం, సుందిలకు వెళ్దాం, అన్నారానికి వెళ్దాం. అక్కడ ఏం జరిగిందో వాస్తవంగా ఆ గ్రామాల ప్రజలతోటే మాట్లాడి మీకు వివరణ ఇస్తాం. ఇది మీరు ఒకవేళ దీన్ని స్వీకరిస్తే, ఇదే గజ్వేల్ నుంచి మేము ఇది చేస్తున్నాము. గజ్వేల్ ఆర్ఎండ్ఆర్ కాలనీలోనే ఉంటున్నాం మేము. కాబట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి కేటీఆర్ గారికి మా వినతి, మీరు రమ్మన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళని కూడా రమ్మన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు, పార్టీ ప్రభుత్వం వెళ్ళినప్పుడు మీరు వెళ్ళలేదు. అప్పుడు ఎందుకు వెళ్ళలేదో మేము అడగట్లేదు. మీరు వెళ్తున్నారు కాబట్టి మేము వస్తాం. మీ ప్రభుత్వానికి మేము భూములు ఇచ్చాం. మీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ నిర్మాణ సంగతి ఏందో మాకంతా తెలుసు. మీరు ఇద్దరు ఆడ అడుగుదాం. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వం అప్పుడు కరెక్ట్ చేసిందనే విషయం అక్కడే నిరూపించండి. మేము ప్రభుత్వం గురించి అడగట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో మేము అడగట్లేదు. అప్పుడు జరిగినటువంటి అన్యాయాల గురించి మేము అడగట్లేదు. వాస్తవంగా మీరు చేసినటువంటి తప్పులని ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మీ ముందే అన్ని కళ్ళకు అద్దినట్టు చూపిస్తాం. ప్రతి తప్పుని మీ ముందు ఉంచుతాం. ప్రతి దానికి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ గారికి మేము తెలియజేస్తున్నాం. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాకు బస్సులు ఇవ్వండి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, రంగనాయక సాగర్, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి దాకా గోలివాడ వాళ్ళు రెడీ ఉన్నారు. సుందిల దగ్గర సుంది వాళ్ళు ఉన్నారు, ఉప్పట్ల వాళ్ళు ఉన్నారు, సిరిపురం వాళ్ళు ఉన్నారు, కాశీపేట వాళ్ళు ఉన్నారు, అంబట్పల్లి వాళ్ళు ఉన్నారు. ఈ అన్ని గ్రామాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు మాకు ప్రొవైడ్ చేయండి. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. తీసుకువెళ్ళాలని మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు బస్సులు ప్రొవైడ్ చేయండి. మీరు వెళ్ళే ప్రతి బ్యారేజ్ దగ్గరికి, ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి మేము వస్తాం. ప్రతి బ్యారేజ్, ప్రతి పంప్ హౌస్, ప్రతి రిజర్వాయర్ కట్టినటువంటి విధానం పైన